ఏ గాయ్స్ ఇది కనుమ రోజు వ్లాగ్ అనమాట. అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సంక్రాంతి పండుగ అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరుపుకొని. సో, అమ్మ ఏమేమి స్పెషల్స్ చేశారంటే కనుమకి ప్రాన్స్ ఇంకా చికెన్ ఏసి టేస్టీగా యమ్మీగా బిర్యానీ చేశారు. అండ్ దాంట్లో కాంబినేషన్‌గా రైతా. మాతో పాటు ఇంక అత్తయ్యని కూడా తీసుకొచ్చేసామనమాట. అండ్ ఆబ్వియస్లీ కనుమ రోజు అంటే మటన్ అయితే మ్యాండేటరీగా ఉంటది కదా! సో, అందుకని మటన్. సో, ఇదంతా కూడాను తినేసాం మేము. ఆల్రెడీ లంచ్ అయిపోయింది. సో, లాస్ట్‌కున్నది మీకు చూపిస్తున్నాను. సో, మర్చిపోయాననమాట. ఇంకా చాలా బాగుండే ఆ రోజు టేస్ట్ అంతా కూడాను. సో, చికెన్ కర్రీ ఇంకా అలానే మటన్ కర్రీ అనమాట. సో, మంచిగా లాగించేసి కొంసేపయితే హౌసీ ఆడాము అందరం కూడాను. దాని తర్వాత ఇంకా బీచ్‌కెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యామనమాట అందరం కూడాను. ఎందుకంటే ఎప్పుడు అమ్మ పనులతోటి అండ్ అత్తయ్య ఇంట్లోనే ఉంటారు కదా! అలాగా. అట్‌లీస్ట్ మేము వచ్చినప్పుడైనా అట్లా బయటికి తీసుకెళ్తే వాళ్ళకి కూడా కొంచెం చేంజ్ అండ్ రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటది. అండ్ మాకు కూడాను కొంచెం ఏంటంటే వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటది కదా! అనే ఉద్దేశంతోటి ఇంకా బీచ్‌కెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. సో, ఇంకా అమ్మకి, ఇంకా అత్తయ్యకి అండ్ మేము అందరం కలిసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకుంటున్నామనమాట. అండ్ ఎప్పుడు కూడా అట్లా ఉండదు గదా! సో, మిస్ అయిపోతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. బట్ ఈసారి అత్తయ్య కూడా ఉన్నారు కదా! అని చెప్పేసి అందరం వాళ్ళ ముగ్గురికి అండ్ మేమందరం కలిసి అట్లా కొన్ని ఫోటోస్ అయితే క్లిక్ చేసుకొని ఇంకా బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ట్రాఫిక్ ఉండే ఆ రోజు. సంక్రాంతి రోజు ఇంకొకటి తప్పకుండా మనం చేస్తాం కైట్స్ ఎగరేయడం. సో, కైట్ ఫెస్టివల్ అని కూడా అంటాము. బట్ వైజాగ్‌లో నేను ఎక్కువగా అంతగా చూడలేదు. బట్ హైదరాబాద్‌లో అయితే చాలా అందరూ ఎగరేస్తారనమాట కైట్స్ కంపల్సరీగా. సో, ఈసారి బీచ్‌లో చూసాను నేను కైట్స్ చాలా బాగా చాలామంది ఎగరేస్తున్నారు. ఆహ్ సో, రష్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో, కనుమ రోజు అంతగా ఉండదేమో అనుకున్నా. బట్ చాలామంది అంటే ఇంకా మధ్యాహ్నం మంచిగా యమ్మీ లంచ్ అంతా చేసుకొని ఇంకా ఈవినింగ్ వస్తారు కదా! అందరూ ఫ్యామిలీస్ తోటి అన్నట్టుగా ఇంకా చాలానే ఉంది. అండ్ కెరటాలు కూడా చాలా ఘోరంగా వస్తున్నాయి. మ్యాండేటరీగా మనం బీచ్‌కొచ్చామంటే కంపల్సరీగా ఒకటైతే చేయాలి. ఏంటదో చెప్పండి? మురి మిక్సర్ తినడము. ఏమంటారు మీరు? అండ్ అమ్మ ఇంకా అత్తయ్య ఇక్కడ మాట్లాడుతున్నారు. అండ్ మా హస్బెండ్ వచ్చేసి అక్కడికెళ్లారనమాట. మురి మిక్చర్ ఇంకా బజ్జీస్ అవన్నీ కొంచెం తేవడానికి, తినడానికి అన్నట్టుగా. ఇలా టైం అయితే స్పెండ్ చేశాము. సో, మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు మమ్మీ వాళ్ళు వేరే ప్లేస్‌లో ఉంటుండే. సో, అందుకనే ఎప్పుడు అత్తయ్య వాళ్ళతోటి అయ్యేదనమాట. బట్ ఈసారి ఇద్దరు ఒకటే ప్లేస్‌లో, ఒకటే దగ్గర ఉన్నారు కదా! సో, అందుకనే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా మేము కూడా రావడం, ముగ్గురం ఇట్లా టైం స్పెండ్ చేయడం మంచిగా అనిపిచ్చింది. ఇంకా ये श्रीराम बन रहा है। हाँ, బీచ్‌కొచ్చారంటే శ్రీరామ్ అని రాస్తే వేవ్స్ ఆగడం అనే ఒక ట్రెండ్ అయితే ఉండేది కదా! రాస్తే ఆగడము అట్లా ఒక ట్రెండ్ అయ్యేది కదా! సో, అట్లా మామూలుగా పెడదాము అని చెప్పేసి, రాద్దామని చెప్పేసి పెట్టాను. బట్ అప్పుడు ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా వచ్చినట్టు నాకైతే అనిపించింది. ఇంక అందుకనే నేను ఫుల్ నా డ్రెస్ అంతా మొత్తం కూడా తడిచిపోయిందనమాట. చూసారా ఎంత వరకు వచ్చినాయో వాటర్. సో, లెవెల్ ఆఫ్ వాటర్ అనేది చాలా పెరిగిపోయిందనమాట. మొన్న తుఫాన్ వచ్చింది కదా! సో, అప్పటి నుండి ఇంకా ఎక్కువగా అయిపోయింది. అండ్ మా పాప వచ్చేసి దాని ప్యాలెస్ అయితే కట్టుకుంటుంది. సో, చిన్నప్పుడు మనం కూడా ఇలానే చేసేవాళ్ళం కదా! ఇదొక మంచి మెమరీ నాకైతే. ఎప్పుడూ బీచ్‌కెళ్ళినా కూడాను కంపల్సరీగా ఒక టెంపుల్ లాగా కట్టి, ఒక వే లాగా స్టెప్స్ కూడా పెట్టేసి అట్లా చేసేదాన్ని నేను. సో, అలా కొంచెం టైం అంతా మంచిగా స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామనమాట. అమ్మ ఇంకా అత్తయ్య కూడా మంచిగా టైం అయితే స్పెండ్ చేశారు. మంచిగా అనిపించింది. ఇంకా అలా బయటకొస్తే ఆబ్వియస్లీ మనకి ఐస్ క్రీమ్స్ ఉంటాయి కాబట్టి చక్కగా అవి కూడా తీసుకొని తినేసి ఇంకా ఇంటికి చలో అనమాట. ఇలా అయింది మా కనుమ రోజు. సో, మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కనుమ?
సో కనుమ రోజు ఇట్లా హ్యాపీగా అమ్మ ఇంకా అత్తయ్య తోటి ఆ డే ఎట్లా గడిచిందనమాట. సో మీరందరూ కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చక్కగా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా చలో ఇంటికెళ్ళి ఇంకా హ్యాపీగా పడుకుని పోవడమే. సో అంతే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కనిపిస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ గైస్.